ప్రొద్దుటూరులో పెన్నా తీరాన వారాహి ఆలయాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్డుపై భక్తులు బైఠాయించి నిరసనకు దిగారు. అనుమతులు లేవంటూ ఆగ మేఘాల మీద కూల్చివేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించగా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా దేవుడి విగ్రహాన్ని జేసీబీలతో కూల్చివేస్తారా అని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల్ని చెల్లాచెదురుగా పడేయడంపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వగా 15 రోజుల్లో ఆలయం నిర్మించాల్సిందేనని అధికారులకు భక్తులు అల్టిమేటం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత అర్ధరాత్రి సమయంలో ఏదైతే పెన్నా తీరాన ఉన్నటువంటి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే పరివాహకు సంబంధించినటువంటి గోడనైతే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో జేసీబీల సహాయంతో కూడా పడేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ప్రహరీ గోడ ఒక్కసారి పడడంతో కూడా అదైతే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుడిపైన పడడంతో కూడా అమ్మవారి విగ్రహం పూర్తిస్థాయిలో కూలిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు కావచ్చు, అలాగే మరోపక్క వినాయకుని విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఎవరిని విచారించకుండా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు రాత్రి ఒక్కసారిగా వచ్చి జేసీబీని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రహరీ గోడను అయితే కనుక పలవటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రొద్దుటూరు ఏదైనా పూర్తిగా కూడా ఉధృతంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలయం వద్దకు చేరుకొని ఏదైతే అక్కడ అమ్మవారికి సంబంధించిన వారాహి అమ్మవారి విగ్రహం ఉందో అక్కడ పూర్తిస్థాయిలో కూడా అమ్మవారి విగ్రహాన్ని పైన నిలబెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదైతే ఎర్రగుంట్ల అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి జాతీయ రహదారిపై అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాస్తారోకో చేయడం జరిగింది. ఏదైతే అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యానికి కూడా పూర్తిస్థాయిలో కూడా దీన్ని ఖచ్చితంగా అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక 3 గంటల పాటు కూడా ఏదైతే ధర్నా కార్యక్రమం చేశారో దాదాపుగా అటు ఎర్రగుంట్ల ప్రొద్దుటూరుకు సంబంధించిన రోడ్డు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ట్రాఫిక్ సంభవించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 10 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం తెలుసుకున్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాల రెడ్డి కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే సదరు ఫారెస్ట్ ఆఫీసర్ ఏదైతే కూల్చారో ఆమెను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హిందూ ధార్మిక నాయకులతో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ లేడీ ఆఫీసర్ ఉందో ఆమె కూడా పూర్తిస్థాయిలో కూడా అందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే రానున్న 15 రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని పూర్తిస్థాయిలో నిలబెడతామని చెప్పి, అలాగే ఏదైతే ప్రహరీ గోడ కూల్చామో ఆ ప్రహరీ గోడను కూడా దాదాపుగా 15 రోజుల్లోనే నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కూడా హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే నిరసన కార్యక్రమాన్ని కూడా విరమించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయిలో కూడా అటు అధికారులు భక్తులకు పెద్ద ఎత్తున ఏదైతే హామీ ఇవ్వడంతో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని విరమించిన పర్యటన ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. సింధు, రైట్. థ్యాంక్ యూ సుధీర్.